ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువునిచ్చారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన అనంతరం స్క్రూట్నీ చేస్తారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ను నిర్వహిస్తారు. ఇక నామినేషన్ల జాతర ఇవాల్టి నుంచే మొదలు కానుంది. తొలి రోజే ఏపీలో ప్రధాన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేస్తారు. సీఎం జగన్ తరపున అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ వేస్తారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నామినేషన్ వేస్తారు. ఈ నెల 22న పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 25న పులివెందులలో సీఎం జగన్ రెండో సెట్ నామినేషన్ వేస్తారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ఓవర్ టు యూ. ఏపీలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలోని కీలక నేతలుగా ఉన్నటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు నామినేషన్ దాఖలు చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తరఫున ఈ నెల 22వ తేదీన పులివెందులలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి ఎన్నికల నామినేషన్ కూడా ఈ నెల 19వ తేదీన దాఖలు చేయనున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 22వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా రేపు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. నారా లోకేష్ తరఫున ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మిగిలినటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈ రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు కూడా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముహూర్తాలు చూసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే మంచి ముహూర్తంలో నామినేషన్లు వేసేందుకు పార్టీ అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి కావాల్సినటువంటి సంజామం మొత్తాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రోజు నుంచి నెల 25వ తేదీ వరకు కూడా ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 26వ తేదీన ఈ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదేవిధంగా 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించడం కూడా జరిగింది. ఇక మే 13వ తేదీన ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరగనుంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా వస్తూ ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్, అదేవిధంగా వామపక్షాలు కూటమిగా పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 25వ తేదీ వరకు కూడా నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.